దేశంలోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం శ్రీ పాదగయ క్షేత్రం దగ్గర ఉన్నాం మనం పిఠాపురంలో. చూస్తున్నాం కదా టెంపుల్, శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం అన్నమాట. శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ స్వామి, ఈయన దత్తాత్రేయుడి జన్మస్థలంగా చెప్తారు. ఈ పాదగయ క్షేత్రంని పవన్ కళ్యాణ్ ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తారని చెప్తున్నారు. పాదగయ క్షేత్రం చాలా ఫేమస్, దేశంలోనే ప్రసిద్ధిగాంచింది, దక్షిణ కాశీగా కూడా చెప్తుంటారు. విదేశీ టూరిస్టులు కూడా ఈ దేవస్థానానికి వస్తుంటారట. కానీ ఇక్కడ సరైన సౌకర్యాలు ఫెసిలిటీస్ ఏం లేకపోవడం వల్ల రాలేకపోతున్నారని పవన్ కళ్యాణ్ ఈ ఏరియాని మొత్తాన్ని ఆయన కనుక అధికారంలో వస్తే ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతానని చెప్తున్నారు. మనకి పక్కనే కొద్ది దూరంలో శక్తిపీఠం కూడా ఉంది. సో టెంపుల్ అయితే నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం లోపలికి వెళ్దాం, ఒకసారి లోపలికి కూడా వెళ్ళి టెంపుల్ని చూద్దాం, ఎందుకంటే చాలా ప్రసిద్ధిగాంచింది. ఒక్కసారి టెంపుల్ విశిష్టతలు ఏంటో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. పాదగయ క్షేత్రంలో ఇలా ఎంటర్ అవ్వగానే మనకి శ్రీ కుక్కుటేశ్వర స్వామిగా శివుడు దర్శనమిస్తారు. చూశారు కదా, పక్కనే చెరువు ఉంది, లోపల శివలింగం కూడా ఉందంట. ఒకసారి దర్శించుకుందాం. చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్. లోపల శివలింగం ఉంది, శివలింగాన్ని కూడా ఒకసారి చూద్దాం. సో ఈ ఏరియాని పవన్ కళ్యాణ్ అయితే ఆధ్యాత్మిక కేంద్రంగా చేస్తానని చెప్తున్నారు అధికారంలో వస్తే. గారు ఉన్నారు, సో ఆయన అడిగి ఇంకా కొన్ని విశిష్టతలు తెలుసుకుందాం. గయాసురుడు అండి, గయాసురుడు అనే రాక్షసుడు అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా యాగం తలపెడతారండి. ఆ యాగం తలపెట్టిన దానికి అయితే యాగం తలపెట్టడానికి ఈయన దగ్గరికి వస్తారు. ఈయన ఒక రాజు, అంటే ఓ దేశానికి రాజు, రాక్షసుడు. రాక్షసులకు క్రూర స్వభావం ఉంటుంది కదా, అలాగే రాజు అనమాట. ఈయన దగ్గరికి వచ్చి అడుగుతారు. అడిగేటప్పటికి అప్పుడు ఆయన నా దేహం ఉంది, అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి మాకు యాగం తలపెడుతున్నాం, దానికి కావాల్సినటువంటి అనువైనటువంటి స్థలం కావాలంటే భూమి ఆకాశం నింగి నేల ఇవన్నీ ఉన్నాయి కదా అంటే, కాదు మాకు అనువైనటువంటి స్థలం కావాలి అని చెప్పేసి అడుగుతారు. అయితే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా నీ దేహం ఉంది కదా, నీ దేహం మీద పెట్టి చేసుకుంటూ ఉంటారండి. అలాగే ఆయన దేహం మీద పెట్టి ఆయన శరీరం పెంచి పడుకుంటాడు. పడుకునేటప్పుడు 3 రాష్ట్రాలు అంటే బీహార్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ పాదగయ క్షేత్రం ఇది. ఈయనకి పాదాలు పడ్డాయండి ఇక్కడ. అలాగే ఈయన నాభి ఒరిస్సా జాజిపూర్ దగ్గర పడింది. అలాగే ఇది కూడా శిరస్సు కూడా బీహార్ గయా క్షేత్రంలో పడింది. అలాగే 7 రోజులు యాగం చేస్తారు. 7 రోజులు అయిపోయిన తర్వాత ఈయన్ని సవరించేస్తారు. అయితే సవరించడానికి ఆయన్ని ఇచ్చేసి, అలాగే ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాల్లో 10వ పీఠం అమ్మవారు, పురుహూతిగా అమ్మవారు, హుంకారిణి అమ్మవారు ఉన్నారు. అలాగే ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ దత్త దిగంబరుడు 200 సంవత్సరాల చరిత్ర ఉంది. అదండి ఇది క్షేత్రానికి యొక్క విశిష్టత. పవన్ కళ్యాణ్ ఈ మొత్తం ఈ ఏరియాని ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తానంటున్నారు కదా, ఏమంటారు మీరు? ఏమంటారు, మారిస్తే మంచిదే అండి, మారిస్తే మంచిది. అది ప్రజల ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది, మనం చెప్పేది ఏం కాదు. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళ ఫెసిలిటీస్ అవి ఉన్నాయి టెంపుల్లో? ఉన్నాయండి, వెనకాల రూమ్స్ అవి ఉన్నాయి. అలాగే ఇక్కడ సత్రంలో అవి కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ హోటల్స్ అవి కూడా దగ్గరగానే ఉన్నాయండి.
టెంపుల్కి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు జనాలు. ఇప్పుడు హిందూపురం నుంచి వీళ్ళు వచ్చారట దర్శనం కోసం, చూస్తున్నాం కదా. రెగ్యులర్గా చాలా మంది భక్తులు ఈ టెంపుల్కి వస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా మహారాష్ట్ర లాంటి స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు. ఈ పాదగయ క్షేత్రం చాలా విశిష్టత కలిగిన క్షేత్రం. ఎందుకంటే పిండ ప్రదానాలు కూడా ఇక్కడే చేస్తూ ఉంటారట. 3 గయా క్షేత్రాల్లో ఇది 3వ క్షేత్రం, అందుకే దీన్ని దక్షిణ కాశీగా కూడా చెప్తూ ఉంటారు. పాదగయ క్షేత్రాన్ని 10వ శక్తిపీఠంగా కూడా చెప్తారు. పురోహితిక అమ్మవారి తుంటి భాగం పడింది అని చెప్తూ ఉంటారు. శివరాత్రికి 2 లక్షల మంది దర్శించుకున్నారంట. అస్సలు ఖాళీ ఉండదంట. ప్రతి శివరాత్రికి లక్షల మంది ఈ టెంపుల్ని దర్శించుకుంటూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో, మన రాష్ట్రం నుంచే కాకుండా వేరే మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, విదేశాల నుంచి కూడా వస్తుంటారట. శివరాత్రికి అయితే అస్సలు ఖాళీ ఉండదు ఈ టెంపుల్ అని పూజారులు చెప్తూ ఉన్నారు. అందుకే ఈ ఏరియాని దక్షిణ కాశీగా కూడా చెప్తారు. కాబట్టి ఈ ఏరియాని ఆధ్యాత్మిక కేంద్రంగా చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రచారంలో ఎక్కువగా చెప్తూ ఉంటారు.